గంగా యమున సరస్వతి సంగమం త్రివేణి సంగమంలో ఈరోజు చేరుకున్నాం. ఈరోజు డేట్ మే 29వ తేదీ ఉదయం సుమారు 10:30 అవుతుంది. గంగామయ్యకి 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 గంగామయ్యకి. ఈ మూడు నదుల సంగమ స్థలంలో వేణిదానం అనే ఒక అద్భుత కార్యక్రమం ఉంటుంది. ఇది భార్యాభర్తలకి మళ్ళీ వివాహం చేసి భర్త తొడ మీద భార్యను కూర్చొనిబెట్టి భర్త చేతితో భార్య యొక్క కురులను కట్ చేసే విధానం. ఆ తర్వాత మీ 2 కాళ్ళ బొట్టన వేళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మరలా చెప్పింది ఒకసారి విన్న తర్వాత పని చేయండి. నీళ్లతో భర్త పాదాలు పొడి లేకుండా తుడిచి 2 కాళ్ళకి నిండుగా పసుపు రాసి ఈ పాదం పైన ఆ పాదం పైన మధ్యలో బొట్టు పెట్టి మీ 2 కాళ్ళ బొట్టన వేళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మగవారు అడిగి మరీ రాయించుకోండి. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం చేయడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు మరియు ఆడవాళ్ళకి సౌభాగ్యం అని మన యొక్క పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వేణీదాన అధికార సమయే మహాలక్ష్మి స్వరూప వధూవరాయే మాల్య అలంకరణం ఇదమస్తు. మీ భార్య గారిని మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నానని భావించి ఆ పూలదండ వారి మెల్లో వెయ్యండి. కళ్యాణ ఆ చున్నీ ఇవ్వండి. దాన్ని చున్నీ అలా కాదు, ఇలా వేసుకోండి. అలా వేసుకుంటే వీలుగా ఉంటుంది. మగవారి పూలదండ తీసుకోండి. మీరు బొట్టు పెట్టుకోండి. కళ్యాణం అవుతుంది. మగవారు చెప్పండి. మమ పత్ని రజస్వల గర్భాధారణ ప్రసూతిక త్రిదోష నివృత్త్యర్థం వేణీ కళ్యాణ సమయే మహాలక్ష్మి వధు వరాయి మాల్య అలంకరణం ఇదమస్తు. మీ భార్యని లక్ష్మీ స్వరూపంలో ఉన్నారని భావించి వారి మెల్లో వెయ్యండి. శ్రమాణం కళ్యాణ. ఇప్పుడు కళ్యాణం చేసేటువంటి పొదలు ఆకులు గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. కళ్యాణం చేసే దంపతులు